దేశంలోని ఎయిర్పోర్టుల్లోని పరిస్థితికి కారణం అధికారం ఒకరిద్దరు చేతిలో కేంద్రీకృతం అవ్వడమేనన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇప్పుడు విమానాశ్రయాల్లో ఉన్న పరిస్థితికి అదే కారణమన్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో కొత్త లేబర్ కోడ్లపై జరిగిన రౌండ్ టేబుల్ మీటింగ్లో పాల్గొన్నారు. పైలట్ల దోపిడీ చేయొద్దని కేంద్రం ఏడాది కింద చెప్పిందన్నారు. కేంద్ర ప్రభుత్వం చెప్పినా ఇండిగో సంస్థ ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయలేదన్నారు కేటీఆర్. విమానాశ్రయాలు బస్టాండ్లు అయ్యాయని విమర్శించారు. ఇండిగో వెనక్కి తగ్గలేదని, కేంద్రమే తన ఆదేశాలను ఉపసంహరించుకుందన్నారు. సంపద మొత్తం కొంతమంది చేతిలో ఉంటే ఇలానే అవుతుందన్నారు కేటీఆర్. పవర్ అంతా ఒకరిద్దరి చేతుల కేంద్రీకృతం అయితే ఏమవుతుందంటే దాని దుష్పరిణామాలకు ఇవాళ భారతదేశంలో ఏవియేషన్ రంగంలో జరుగుతున్నది ఒక ఉదాహరణ. మీకు గత 5 రోజులుగా మొత్తం ఎయిర్పోర్ట్లన్నీ, రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్ల కంటే అధ్వానం అయిపోయినాయి. ఎక్కడికక్కడ వేలాది మంది తన్నుకుంటాను, కొట్టుకుంటాను ఎయిర్పోర్ట్లలో. తెలుసా ఎందుకో? ఇండిగో వాడు మొత్తం బంద్ పెట్టిండు. ఎందుకు బంద్ పెట్టిండు? ఇది గమ్మత్తైన ఉదాహరణ. మీరు చెప్తే అర్థం చేసుకుంటే మీకు అర్థమవుతుంది నేనేం చెప్తున్నాను. సంవత్సరం కిందట సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ కొన్ని రూల్స్ పాస్ చేసింది. ఏమని? శ్రమ దోపిడీ చేయొద్దు, వారానికి ఒక పైలట్ అంటే ఆయన గింతనే నడపాలి, ఇంతకంటే ఎక్కువ నడపద్దు అని చెప్పి సంవత్సరం కింద రూల్స్ పాస్ చేసిండ్రు. సంవత్సరం కిందటనే వాళ్ళు కొన్ని డైరెక్షన్స్ ఇచ్చిండ్రు. DGCA, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. ఇండిగో, ఎయిర్ ఇండియా రెండే ఉన్నాయి భారతదేశంలో, ఇంకోటి లేడు. ఇప్పుడు ఏమైందంటే ఇది లిటరల్గా 2 వ్యక్తుల చేతులు మొత్తం భారతదేశంలోని విమానయానం మొత్తం 2 సంస్థల చేతులు ఆధీనం అయిపోయింది. ఏమైంది ఇవాళ? దానివల్ల సంవత్సరం కింద కేంద్ర ప్రభుత్వం చెప్పినా మార్చుకోక పని చేయలే, ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసుకోలే. దాంతో ఏమైంది? నిన్న ఒక్క రోజు 1000 విమానాలు క్యాన్సిల్.